అందరికీ నమస్కారం. ఇది 6వ రోజు పాఠం 3, 6వ రోజు రికార్డింగ్ ఆత్మగౌరవం మరియు ఆత్మగౌరవానికి మరియు అహంకారానికి మధ్య ఉన్న తేడా మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. మరి అహంకారానికి ఆత్మగౌరవంగా మార్చుకోవడం ఎలా? లేదా ఏం చేయాలి? కాబట్టి ఆత్మగౌరవం ఎప్పుడు అహంకారంగా మారదు. మరియు ఈరోజు మనం ఆత్మగౌరవానికి ముందు వేదికలు నేర్చుకోబోతున్నాం. ప్రజలు ఆత్మగౌరవం ఎందుకు లేదు? ప్రజలు మీ సొంత సామర్థ్యాలను నమ్మరు. వారికి ఆత్మగౌరవం ఉండదు. ఎందుకంటే సామర్థ్యం లేని చోట గౌరవం ఉండదు. మీకు సామర్థ్యం లేనప్పుడు మనల్ని మనం ఎలా గౌరవించుకోవచ్చు? అటువంటి వ్యక్తుల నుండి తరచుగా వినండి, నేను దేనికి పనికిరాను, నన్ను ఎవరు ప్రేమించరు అని క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేకపోయినా మళ్ళీ మళ్ళీ క్షమాపణలు చెబుతారు. తన లోటుపాట్లను ఇతరులపై తోసేస్తారు. మా తల్లిదండ్రులు ఇలా అన్నారు, మా తల్లిదండ్రులు అలా. లాస్ట్కు ప్రజలు కూడా, దేవుడిని కూడా వాళ్ళు అంటారు, దేవుడి వల్ల ఇలా జరిగింది, అలా జరిగింది, వాళ్ళకి వీళ్ళే కారణమని అంటారు. అతను తక్కువ సామాజికంగా ఉంటాడు, వ్యక్తులతో తక్కువ కమ్యూనికేట్ చేస్తాడు, ఎక్కువగా ఒంటరిగా ఉండాలనుకుంటాడు. ప్రజలకు ఆత్మగౌరవం ఎందుకు లేదు? పోల్చి చూస్తే బాల్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను పోల్చడం ప్రారంభిస్తారు. వారి పిల్లలను చూడండి, చదువులో మంచి వాళ్ళు మంచి మార్కులు సంపాదిస్తారు. నిన్ను చూడు, నువ్వు గాడిదవి, మూర్ఖుడివి, జీవితంలో ఏమీ చేయలేవు, నీ చదువుకి ఇంత ఖర్చు పెడుతున్నా కానీ నీకు ఎలాంటి ఉపయోగం లేదు, నువ్వు అస్సలు పట్టించుకోవు, నువ్వు మారకపోతే నీ జీవితమే నాశనం అవుతుంది. తల్లిదండ్రులు తమ చిన్నతనంలోని పిల్లల మనసులో దీన్ని పెంపొందించినప్పుడు మీరు ఏం చేయలేరని. అప్పుడు పిల్లలు అనుకుంటారు, ఇది నిజమేమో, నా భవిష్యత్తు ఇదే కాబోతుంది, అందుకే నా పేరెంట్స్ ఇలా అంటున్నారు. దీని అర్థం నేను అర్హుణ్ణి కాదు. పిల్లవాడు ఈ మాటలు పదే పదే వింటున్నప్పుడు అతను తన సామర్థ్యాలపై విశ్వాసం కోల్పోతాడు మరియు అతను తన గౌరవాన్ని కోల్పోతాడు. తక్కువ ఆత్మగౌరవం చాలా పెద్ద దుష్ప్రభావాలకు కలిగి ఇస్తుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎలాగో చెప్పండి? ఇది మొదట ప్రారంభమవుతుంది. అతను ఒత్తిడిలో జీవించడం ప్రారంభిస్తాడు మరియు అతను చాలా రోజులు నిరంతరం ఆందోళనలో ఉన్నప్పుడు ఇది అతని ఆందోళన మరియు నిరాశగా మారుతుంది. ఒక వ్యక్తి నిరాశకు గురైనప్పుడు అతని శరీరంలో అనేక వ్యాధులు రావడం ప్రారంభిస్తాయి. డిప్రెషన్ సకాలంలో చికిత్స అందకపోతే ఆ వ్యక్తి ఆత్మహత్య దశ కూడా తీసుకుంటాడు. మీ చుట్టూ ఇలాంటి సందర్భాలు చాలానే చూసి ఉండవచ్చు. ఇది ఒక ఉదాహరణ. చిన్నతనం నుండి మనకు ఆత్మగౌరవం ఎలా లేదు? ఇప్పుడు యువత గురించి మాట్లాడుకుందాం. ఎందుకు యువతలో కూడా పిల్లలలో విశ్వాసం లేకపోవడం? పోలిక అని చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు. ఇప్పుడు వారు యుక్త వయసుకు చేరుకున్నారు. ఇప్పుడు వారు తమను తాము ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తారు. హే మిత్రమా, నా స్నేహితుడు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాడు, ఈరోజు అతనికి కూడా ఉద్యోగం వచ్చింది, ఇక నాకు ఉద్యోగం రాలేదు. అతని తండ్రి దగ్గర ఎంత మంచి కారు ఉంది, మరి మా నాన్న దగ్గర అలాంటివేమీ లేవు. నా స్నేహితుడికి ఎంత మంచి జీవన శైలి ఉంది, మరియు నా జీవన శైలి ఎంత చెడ్డది. అలాంటి జీవితం గడపడం ఏమిటి? అలాంటి జీవితాన్ని గడపడం కంటే చనిపోవడం మేలు. మరియు అటువంటి పోలిక చేయడం ద్వారా అతనిలో అసూయ భావం పుడుతుంది మరియు వారు మొత్తం సమాజం పట్ల ఒకే దృష్టి కలిగి ఉంటారు. అతను నాకంటే ముందున్నాడు, నేను చాలా వెనుకబడి ఉన్నాను. ఈరోజు ఆయన దగ్గర ఇవన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు. అతను ఆ అసూయ భావనతో పెరుగుతాడు. ఎలాగోలా ముందుకు వెళ్లేందుకు కష్టపడుతున్నా అతనికి ఆత్మగౌరవం లేదు. ఎందుకంటే ఆత్మగౌరవానికి బదులుగా అహంకారాన్ని పెంచుకున్నాడు. ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన దాన్ని నుండి మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఇప్పుడు ఈ పాఠాన్ని ఒక కథ ద్వారా అర్థం చేసుకుందాం. ఇది స్నేహితుల కథ. ఒకరి పేరు సూరజ్, మరొకరి పేరు బబ్లు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. బబ్లు మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఇక సూరజ్ది పెద్ద కుటుంబం. బబ్లుకు 2 సోదరులు మరియు 2 సోదరులు మరియు సూరజ్కి 4 సోదరులు ఉన్నారు. ఇద్దరు తమ కుటుంబానికి బాధ్యత వహిస్తారు మరియు కుటుంబంలో పెద్దవారు కూడా. అందుకే ఇద్దరికి తమ స్నేహాన్ని సమయం ఇవ్వలేకపోయారు. ఇద్దరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు.
సమయం గడిచే కొద్దీ ఇద్దరు దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తారు. ఇది సంభాషణలో కనిపిస్తుంది. బబ్లు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్కి వెళ్ళాడు మరియు అతను తన సోదరుల మరియు సోదరుల వివాహం జరిపించాడు మరియు సూరజ్ తన నలుగురు సోదరుల వివాహం జరిపిస్తాడు. కానీ సూర్య మాత్రం మునుపటిలా పేదవాడు. ఇదంతా తెలిసిన తర్వాత బబ్లు సూరజ్తో అన్నాడు, మీరు ఒక సమయంలో ఒక పని ఎందుకు చేయకూడదు? మరియు మీరు మీ ఉద్యోగాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు మారుస్తున్నారు? ఇలా చేస్తూనే ఉంటే జీవితంలో వెనుకబడిపోతారు. నన్ను చూడు, నేను ఎంత అభివృద్ధి చెందాను. నేను ముందుకు సాగాలి, అది ఆత్మగౌరవం. నేను దీన్ని విడనాడాలి, ఇది అహం. నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకోవాలి, ఇది ఆత్మగౌరవం. నేను అతన్ని జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను. అతను అహంభావంతో ఉన్నాడు. ఆత్మగౌరవం మిమ్మల్ని మంచి వ్యక్తిగా చేస్తుంది మరియు అహం మిమ్మల్ని మెరటు వ్యక్తిగా మారుస్తుంది. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి, అతనికి తన పరిమితాలు తెలుసు. అది అతనికి తెలుసు, ప్రజలు నాతో ఎలా ప్రవర్తించాలి, నేను బాగుంటాను అని. అందుకే అతను ఇతరులతో సమానంగా ప్రవర్తిస్తాడు. ఇది ఇతరులను కూడా ఇష్టపడేలా చేస్తుంది. అది అతనికి తెలుసు. ప్రపంచానికి ఒకే ఒక నియమం ఉంది, ఇవ్వండి మరియు తీసుకోండి. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి అది బాగా తెలుసు. పట్టిక విత్తనాలు వేస్తే మామిడి కాయలు రావడం లేదు, ఇది మనందరికీ తెలుసు. కాబట్టి ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అందరితో మర్యాదగా వ్యవహరిస్తాడు, బాగా మాట్లాడతారు మరియు ప్రజలకు సహాయకారిగా ఉంటారు. అందరి మద్దతు, అందరి అభివృద్ధి, ఇదే ఆయన ఆలోచన. మరియు ప్రపంచం ఏమి ఆలోచిస్తుంది అతను పట్టించుకోడు. మరి ఎవరికి ఆత్మగౌరవం లేదు? మరియు అతను తన ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలనుకుంటే ప్రజలకు సహాయం చేయడమే ఉత్తమ మార్గం. మీరు ప్రజలకు సహాయం చేసినప్పుడు అప్పుడు మీ పట్ల గౌరవం మీలో అభివృద్ధి చెందుతుంది. అంటే ఆత్మగౌరవం ఇప్పటి వరకు తెలిసి లేదా తెలియక మీతో ఉన్నప్పటికీ ఎవరైనా ఎలా ప్రవర్తించినా సరే, కానీ మీకు ఈరోజు ఇప్పుడు సమాచారం ఉంది కాబట్టి మీరు ప్రజలకు సహాయం చేయడం ప్రారంభిస్తారు. హే, ఇప్పుడు నేను ఏమి సంపాదించాను? నా దగ్గర డబ్బు కూడా లేవు. ప్రస్తుతానికి నాకు సహాయం కావాలి, కాబట్టి నేను ప్రజలకు ఏం సహాయం చేయగలను? సహాయం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సహాయం చేయడానికి డబ్బు మాత్రమే మార్గం కాదు. ముందుగా దీన్ని గుర్తుంచుకోండి, నా పరిస్థితి ఏమైనప్పటికీ నేను ప్రజలకు సహాయం చేస్తాను మరియు దీని అర్థం సహాయం చేయడం కాదు, సహాయం నగదు రూపంలో మాత్రమే అందించాలి. మీ దగ్గర డబ్బు లేకపోతే నెలకు ఒకసారి పేదలకు 50 రూపాయలు ఇవ్వండి, దాంతో వాళ్ళు ఆహారం తింటారు. ఇలా చేసిన తర్వాత మీలో ఎలాంటి మార్పు జరుగుతుందో చూడండి. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి, మేము అదే ఫలితాలను పొందుతాం. మీరు ప్రజలకు సహాయం చేసినప్పుడు మీకు సహాయం చేయడానికి విశ్వం మొత్తం కలిసి వస్తుంది. మనకు ఏ భావాలు ఉన్నాయో ప్రజలు మన గురించి అలాగే భావిస్తారు. కాబట్టి ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉత్తమ మార్గం ప్రజలకు సహాయం చేయడం. దీంతో నేటి సెషన్ని ఇక్కడే ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.